చేయండమ్మా. జై బాబా. జై బాబా. పర్ణిక అపూర్వ. జై బాబమ్మా. జై బాబా. చేయండమ్మా, మీరు సంకీర్తన చేయండి. బాబా నమో की మహబూబ్. जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎవరాది మానవుడు, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురు, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्याकृपा सागरा, अपार दिव्याकृपा सागरा, सकल चराचर जगदोधार, सकल चराचर जगदोधार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार निवसी मेहर बाबा, जोहार निवसी मेहर बाबा। महिनि जनिंచిన మానవ రూపా, महिनि जनिंచిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరా జీవనమీవా। భవ భయ భంజన పరమ పావన, भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतनंत मुझेसी, अज्ञानांधतनंत मुझेसी, दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। परिशर ग्रंथरिंपगा, परिशर मूलंतरिंपगा, मोक्षं बनो ग्रहिंपुम, मोक्षं बनो ग्रहिंपुम। मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय बाबा जय, जय जय बाबा जय, जय बाबा जय, जय बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर
बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय। జయ బాబా అమ్మ, మీరు చక్కగా బాబా వారిని ఆహ్వానించారు. మెహర్ పర్ణిక, మెహర్ అపూర్వ, వీరు కళ్యాణి గారు, మెహర్ కళ్యాణి గారి పిల్లలండి. మన తోట నాగేశ్వరరావు గారి తోట నాగేశ్వరరావు గారి సిస్టర్ అయిన అప్పారావు గారు, గౌరీ మేడం గారు వారి మనవరాళ్ళు. మీకు అందరికి జయ బాబాలమ్మ. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత మనం ఈ మాట పాట కార్యక్రమంలో ఈరోజు మనం సహవాస గురించి చదువుకుంటామండి. ఆ రోజు విషయాన్ని ఈరోజు చదువుతున్నాం. భగవంతుడు ప్రేమ సముద్రుడు. ఈ విషయం ఎల్లవేళ గుర్తుంచుకోమన్నారు బాబా. భగవంతుడు ప్రేమ స్వరూపుడైన మాత్రం అన్నారు. ప్రవర్తన సహించడన్నారు. భక్తులు ఎన్నటికీ క్షమించారని బాబా స్పష్టం చేశారు. 30 నిమిషాలు విశ్రాంతి తర్వాత అందరూ బాబా మాట్లాడుతూ గాడ్ స్పీక్స్ అంటే భగవద్వచనం గ్రంథం చాలా ప్రత్యేకమైంది అన్నారు. ఇప్పుడు సంకీర్తనలు వాయిస్ వినిపించట్లేదండి. అమ్మా వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. లలిత కుమార్ గారు, కొంచెం దినేష్ అమ్మా. థ్యాంక్ యూ. దినేష్ ఉన్నారండి? దినేష్ గారు సంకీర్తన చేస్తారు బాబు. జై బాబా. చేయండి సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రేమికుని దహించును, భక్తి ప్రియతముని దహించును. ప్రేమ ప్రేమికుని దహించును, భక్తి ప్రియతముని దహించును. ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును, భక్తి ఆశీస్సులను కోరును. ప్రేమ ప్రియతముని ఆనందమును కోరును, భక్తి ఆశీస్సులను కోరును. ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను, మెహరు ప్రియతముని చరణాలను. తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక, ప్రేమ భక్తి నడుమ ప్రేమిక. ప్రేమ ప్రియతముని భారమును తాను వహింపవాంఛించును, ప్రేమ ప్రియతముని భారమును తాను వహింపవాంఛించును. భక్తి ప్రియతమునిపై భారము
వేయ యత్నించు నడవరతము భక్తి ప్రియతమునిపై భారము వేయ యత్నించు నడవరతము ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను మెహరు ప్రియతముని చరణాలను తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ త్యాగాన్ని చూపించును భక్తి వాంఛితములను పెంచును ప్రేమ త్యాగాన్ని చూపించును భక్తి వాంఛితములను పెంచును ప్రేమ నిర్మలము అవ్యక్తము భక్తి స్వీయ భావ ప్రకటితము ప్రేమ నిర్మలము అవ్యక్తము భక్తి స్వీయ భావ ప్రకటితము ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను మెహరు ప్రియతముని చరణాలను తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ ప్రియతముని ప్రేమించుచు ప్రభుని దర్శనము వాంఛించదు ప్రేమ ప్రియతముని ప్రేమించుచు ప్రభుని దర్శనము వాంఛించదు భక్తి అనురాగమది వెల్లడింప ప్రభుని దర్శింప యత్నించును భక్తి అనురాగమది వెల్లడింప ప్రభుని దర్శింప యత్నించును ప్రేమ నాశించి సేవించుమా మెహరు ప్రియతముని చరణాలను మెహరు ప్రియతముని చరణాలను తెలుసుకో తారతమ్యాలను ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక ప్రేమ భక్తి నడుమ ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై బాబా శ్రీనివాస్ గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ అండి జయ బాబా అండి దినేష్ గారు. మీరు చక్కగా ప్రేమకి భక్తికి తేడా ఉన్నటువంటి విషయాలను చెబుతూ నాకు ఇష్టమైన పాటలు మీరు పాడారు. మీకు బాబా ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలి. అందరికీ జయ బాబా అండి. ఇప్పుడు బాబా వారు అన్నారు, గాడ్ స్పీక్స్ లో గత అవతార కాలంలో ఎన్నడూ చెప్పని అనేక ఆధ్యాత్మిక సూక్ష్మాలను ఈ గ్రంథంలో ఉటంకించానన్నారు. ఈ గ్రంథం చదివితే మీరేమిటో, మీరు ఎక్కడున్నారో మీకు అర్థమవుతుంది అన్నారు. భగవద్వచనం చదివిన తర్వాత మీకంతా అర్థమైందని మీరే భగవంతుడని ప్రకటించవద్దు అన్నారు. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయాల్సిందిగా కోరుతున్నానండి. అమ్మా విజయలక్ష్మి గారు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మే బాబా కి జై. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా,
పరిమిత స్థూల దేహము దాచిన మేరు పురుషోత్తమా శిశుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందుల నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందుల కృపా చూపి నిన్ను చూచే వరమేయవా నేరు పురుషోత్తమా శిశుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగారాని కృపా సాగరా అలలల్ల నీలోన మెలిగేములే విభజింపగారాని కృపా సాగరా అలలల్ల నీలోన మెలిగేములే తలబాటు సడలించి బ్రహ్మ బాపవా తలబాటు సడలించి బ్రహ్మ బాపవా మేరు పురుషోత్తమా మేరు పురుషోత్తమా శిశుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మేర్ బాబా की जय థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు జై మేర్ బాబా అందరూ జై బాబా అండి జై బాబమ్మ మీరు చక్కటి సంకీర్తన చేశారు. ఆయన యొక్క ఇసుమంత బాబా వారి అనుభూతి మనకు కలిగితే ఆ జన్మ తరిగిస్తుందని సందేశాన్ని ఇచ్చి సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై బాబమ్మ ఇప్పుడు శారదా ప్రసాద్ మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చున్నానండి. జై బాబా. జై బాబా మేడం. నెక్స్ట్ ఎవరో వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేసేయండి. జై బాబా. ఓకే మాలో చేస్తాను. జై బాబా అండి అందరికి జై బాబా. నెక్స్ట్ శేషరత్నం గారు రెడీగా ఉన్నామండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పాదాలనే చేరితినే నీ దయకై దాసుడనై పాదాలనే చేరితినే నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహరనుచు తపింతును పాదాలనే చేరితినే నీ దయకై దాసుడనై స్వరమది నాకు వరమై నేడు స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించి భాగ్యమునొసగే స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే అహరహముని స్మరణములోనే అహరహముని స్మరణములోనే చరించేను తరించేను నీ తలపులతో పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై నిన్ను కనలేని
కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను కనలేని కనులవియేలా నిన్ను కీర్తించని గళమదియేలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను చేరగలేని జన్మదియేలా పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు దర్శించేను దరి చేరేను దర్శించేను దరి చేరేను ప్రేమ భిక్ష ప్రసాదింప అర్థించేను పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై మెహరు మెహరు శ్రీ నామస్మరణ వరమే నాకు దివ్య సనాతన మెహరు మెహరు శ్రీ నామస్మరణ వరమే నాకు దివ్య సనాతన తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే సఖుడవు నీవే సన్నిధానమును చేర్చే నాథుడ నీవే పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు నాకు సాధనలేవి తెలియవు నాకు సదా మెహర్ మెహరనుచు తపింతును పాదాలనే చేరితిని నీ దయకై దాసుడనై అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబమ్మ. శారద మేడం గారు బాబా పాదాలని చేరాము అని చెప్పారు. మనందరం కూడా బాబా వారి పాదాలను చేరడానికి మనం ప్రేమికులు అయ్యాం. మీరు చక్కటి ఉన్న ఆ విషయం ఉన్న మెహరశ్రీ గారి గీతాన్ని ఆలపించారు. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత సంకీర్తనకి శేషారత్నం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు జై బాబా అమ్మ. జై బాబా. ఈ భగవద్వచనం గ్రంథం చదివితే మీరు ఎక్కడున్నారో మీకు అర్థం అవుతుంది అన్నారు బాబా. మళ్ళీ ఏమన్నారు, భగవద్వచనం చదివిన తర్వాత మీకు అంతా అర్థమైందని, మీరే భగవంతుడిని ప్రకటించవద్దు అన్నారు. మీకు అనుభూతి అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది అన్నారు. అది అనుభూతి అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుందని చెప్పారు అన్నమాట. మీరు నన్ను భగవంతుడిని అని నమ్మితే ఆ మాటే బహిరంగంగా చెప్పండి. లేని పక్షంలో మీ మనస్సులో నీ మాటని చెప్పండి. లోపల ఒకటి బయటికి ఒకటి మాత్రం వద్దని బాబా చెప్పారు అన్నమాట. బాబా కపటము సహస్ర ఫణముల
విషసర్పం అని చెప్పారన్నమాట. ఏదైతే ఉన్నావో అదే నువ్వు బయటికి వ్యక్తం చేయమని బాబా చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శేషారత్నం మేడం గారు ఒక బాబా వారి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబమ్మ. శేషారత్నం గారు జై బాబమ్మ. జై బాబా లలిత కుమార్ మేడం గారు. జై బాబా జై అమ్మా బాబా జై బాబా ఓకే అమ్మా, చేయండి అమ్మా, సంకీర్తన చేయండి. తర్వాత అవతార్ లలిత కుమారి మేడం గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించ మెహరాబాదున నెలకొన్నావని సమాధిని దర్శించ కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ అందరి హృదయముల ఆకర్షించిన తీరు తెన్నులు తెలుసు అందరి ఎదలో ప్రేమ బీజములు నాటావనియు తెలుసు సుందర మగుని రూపము నాలో చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ వృద్ధిలో నిండిన హరిషడ్వర్గము పారద్రోలమని అడిగాను అందరిలో నిన్ను గలిగిన భాగ్యము నిమ్మని అడిగాను నీ పద సేవలు నీ సాన్నిధ్యం పొందాలని అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించినని జన్మస్థలమును దర్శించ మనోమందిరము ద్వారము తెరచి నీ గుణగానము చేశాను మనోవీణపై ప్రేమ రాగమును పలికింపుము మెహరీషా మనోనేత్రము తెరిగ నిన్ను చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించిన జన్మస్థలమును దర్శించ రాబారున నెలకొన్నావని సమాధినే దర్శించ కమలారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీషా నా అభిలాష. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు అందరికీ జై మెహర్ బాబా. జై బాబమ్మ, మీరు చక్కటి సంకేతం చేశారు. ఒక్కసారి పూనా నగరం వెళ్ళినట్టుగా అనుభూతి కలుగుతుంది. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నెక్స్ట్ లలితా కుమార్ గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు బాబా అన్నారండి, మీ రాక కంటే ముందు గుజరాతీ సహవాస్ వారం రోజుల పాటు జరిగింది. వారికి చెప్పిన కొన్ని మాటల్ని మండలి సభ్యుడు రంజు అబ్దుల్లా నోట్స్ రాసుకున్నాడు. ఆ నోట్స్ ను రేపటి రోజున మీకు చదివి వినిపిస్తాడు అన్నారు. ఇదే మాదిరిగా మీ తర్వాత వచ్చే మరో 2 గ్రూపులకు కూడా అవే అంశాలను చదివి వినిపిస్తారా అన్నారు. ఇప్పుడు లలిత కుమారి మేడం గారు బాబా వారి సంకేతంగా కూర్చున్నానండి. జై బాబమ్మ. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఓ ప్రియతమా ఓ నా దైవమా
నా సర్వమా. ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది దాసునికి. హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై, పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై. అర్హుడను కానో తెలుపుమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా, ఆర్తుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా. ఆదుకొన రావా సుందరా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అందరూ నీ ఆప్తులని అన్నారు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించగాన విలోల. ప్రేమ గీతాలతో అలరించే నా హృదయ శ్రీ, జన్మరాహిత్యము నాకేలనో మెహర శ్రీ. పాడుకోనిమ్ము హాయిగా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అండి మేడం, మీరు చక్కటి సంకేతం చేశారు. హృదయాన ప్రేమతో పిలిచాను, ప్రేమకిషోర, ఆశ్రిత పాల, ప్రేమ విలోల, ఇలా ఈ రచన ఆయన మెహరశ్రీ గారు చేశారు, చక్కగా చేశారమ్మా. మీరు గానం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు తర్వాత జయ బాబమ్మ, తర్వాత సంకీర్తన పొన్నాడ ప్రకాశం గారు సిద్ధంగా ఉండాలండి. తర్వాత సులోచన మేడం గారు, ప్రకాశం గారి తర్వాత సులోచన మేడం గారు కూడా సిద్ధంగా ఉండాలి. జయ బాబమ్మ. తర్వాత ఇప్పుడు బాబా ఈ భగవద్గోచరం గురించి చెప్తున్నారు. నా ప్రేమ సందేశ వ్యాప్తికి మీరు చేస్తున్న కృషి నాకు చాలా తృప్తిగా లేదు. నా ఇచ్చి ప్రకారం మీరు ఆ పని చేయడం లేదని బాబా నిర్బంధంగా ప్రకటించారు. నేను ఇదే విషయాన్ని గుజరాతీ శ్వాసలో కూడా చెప్పాను. అలాగే రాబోయే 2 గ్రూపుల వారికి చెప్తాను. నా కార్యకర్తల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అవి సమూలంగా ఇక్కడే పరిష్కరించాలి. సహాసీల్లో కొందరు బాబాను తమ ఆంధ్ర ప్రాంతంలో దర్శించుకున్నామన్నారు. ఆ ధర్మిలో అనేక మహత్యాలు తాము చవి చూసామన్నారు. ఇందుకు బాబా సమాధానం ఇస్తూ, ఈ రోజు దాకా తాను ఎలాంటి మహత్యం ఒక్కటి కూడా చేయలేదన్నారు. మీరు చూస్తున్న ఈ సృష్టి నా చమత్కారం కాదా అని ప్రశ్నించారు. ఇంతకన్నా పెద్ద మహత్యం ఏం కావాలన్నారు బాబా. ఇప్పుడు ప్రకాశం పొన్నాడు గారు మీరు సంకేతం చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. ప్రకాశం పొన్నాడు గారు. జై బాబా. అమ్మ సులోచన మేడం గారు మీరు సంకేతం చేయండి అమ్మా, తర్వాత వారు చేస్తారు. జై బాబా అమ్మ. జై బాబా. బాబా की जय. अवतार मेहर बाबा की जय.
నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా రామకృష్ణ గారు నాకేం తెలుసు ఆయన కోటి దేవతలు పాల్గొనే ఎచ్చటనున్నా నిన్నే తలచేలా. ఏ పని అయినా ఏ సేవైనా నీకై చేసేలా. ఏ క్షణమైనా ఎచ్చటనున్నా నిన్నే తలచేలా. ఏ పని అయినా ఏ సేవైనా నీకై చేసేలా. నీ ప్రియ సందేశములను నిత్యం ఆచరించేలా. నీ ప్రియ సందేశములను నిత్యం ఆచరించేలా. మాటల కన్నా మౌనంలోనే కాలం గడిపేలా. మాటల కన్నా మౌనంలోనే కాలం గడిపేలా. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. కామము క్రోధము లోభము మోహము మదము మచ్చరము ఈర్ష అసూయలు పగలు సెగలు మా బలహీనతలు. కామము క్రోధము లోభము మదము మచ్చరము ఈర్ష అసూయలు పగలు సెగలు మా బలహీనతలు. బలహీనతలను బాబా నీకే అర్పణ చేశాము. బలహీనతలను బాబా నీకే అర్పణ చేశాము. పునరావృతమును కానీకయ్యా పూనాపురివాస. పునరావృతమును కానీకయ్యా పూనాపురివాస. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. మెహరు శ్రీవై మా హృదయాలలో తపనను రేపావు. కరుణ శ్రీవై కమ్మని కలలకు రూపును తెచ్చావు. మెహరు శ్రీవై మా హృదయాలలో తపనను రేపావు. కరుణ శ్రీవై కమ్మని కలలకు రూపును తెచ్చావు. సత్య శ్రీవై సత్య పదములో మమ్ముల నడిపించు. సత్య శ్రీవై సత్య పదములో మమ్ముల నడిపించు. ప్రేమ శ్రీవై ప్రేమల మమ్ము ధూళిగా కానిమ్ము. ప్రేమ శ్రీవై ప్రేమల మమ్ము ధూళిగా కానిమ్ము. నీ పద సేవలు మనగలిగేలా మమ్ముల దీవించు. తనువనువనువున నామం నిండే భాగ్యం కల్పించు. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. చెప్తారు
అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి మీకు. జై బాబా అమ్మ, చక్కటి సంకేతం చేశారు. తపన ఉంటే బాబాని మనం ప్రేమించవచ్చు. తపన అనేది చెప్పారు. నీ ప్రేమ సందేశం ఆచరించమన్నారు. మాటల కన్నా మౌనంలో కాలం గడిపితే మంచిది అన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళంతా నాకు సలహా చెప్తూ ఉంటారు మౌనంగా ఉండమని. అలాగే మనం అందరూ పాటించాలి. మీకు ధన్యవాదాలు, మంచి సంకేతం చేశారు. తర్వాత గారు చేసుకోండి అమ్మా, పాట పాడేటప్పుడు మీరు మ్యూట్ చేసుకోండి, అంటే సౌండ్స్ వస్తుంటాయి అన్నమాట, డిస్టర్బెన్స్ ఉండకోకుండా ఉంటది. పాట పాడేటప్పుడు మ్యూట్ చేసుకోండి మీరు. జై బాబా అండి. ఓకేనమ్మా, జయబాబు, థ్యాంక్ యూ అమ్మా. మీ ప్రేమ సందేశం అదే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ శ్రీను డిఆర్కే గారు సిద్ధంగా ఉండాలని నెక్స్ట్ సంకేతం చేయడానికి. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత బాబా ఏమన్నారంటే, ఇటీవల నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను అని బాబా చెప్తూ, గత 2 నెలలుగా నా దృష్టికి 2 సంగతులు తెలిసాయన్నారు. ఒకటి ఉత్తరప్రదేశ్ సంబంధించినది, సాధు సత్పురుషులకు ఉత్తరప్రదేశ్ సంబంధించిందని ఆ బాబా చెప్తారండి. నేను ఈ పాట అయిన తర్వాత చెప్తాను బాబా ఏం చెప్పారో. ఇప్పుడు శ్రీను డిఆర్కే గారు ఒక సంకేతం చేస్తున్నా కోరుతున్నానండి. శ్రీను గారు, జై బాబా. జై బాబా. శ్రీను గారు లేదా ప్రకాష్ సింగ్ గారు ఒక సంకేతం చేస్తున్నా కోరుతున్నానండి. తర్వాత శ్రీను గారు చేస్తారు. ప్రకాష్ సింగ్ గారు. జై బాబా అండి, వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, చక్కగా మీరు చేయండి సార్, వినిపిస్తుంది. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు, ఓ మౌనదమా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా, గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు, గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు, పరాత్పర పావన చరిత ఏ నాటిదోయి, ఈనాటిని నా ప్రియతమ ప్రేమిక బంధం ప్రేమావతారా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు, ఓ మౌనధామా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా, నిరాకార సాకార మెహరావతారా, మమకారమున నచి మమ్మేలుకోరా, నిరాకార సాకార మెహరావతారా, మమకారమున నచి మమ్మేలుకోరా, పరాత్పర పావన చరిత రాధాదయా, మా మీద మేహరు దివ్య సనాతన తగుణ పురాణ, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా, వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ
పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన, వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరలేము ధ్యానాలు చేసిన, పరత్పర పావన చరిత వేదాంత వేద్య ఆచింతరహిత మహిలో వెలసిన బాబా మేహేరు బాబా, సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు, ఓ మౌనధామా సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. జై బలో అవతార్ మెహర్ బాబా की जय, ప్రేమావతార్ మెహర్ బాబా की जय, మౌనవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. సార్ ఈసారి మీ యొక్క పేరుని ఇంటి పేరుతో సహా టైప్ చేయండి సార్. జై బాబా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తర్వాత మీరు పాడిన పాటలో నీ పాదాలు చేరాలంటే ఈ ప్రేమించమని చక్కటి సందేశాన్ని ఇచ్చారు. పూర్వం పద్ధతులు ఉన్నవే, అవన్నీ మనకి పెద్దలు ప్రసాదించినవి అయినప్పటికీ ఇక్కడ ఈ అవతారంలో వచ్చినప్పుడు బాబా మనల్ని ఆయన ప్రేమించమన్నారు, ఆయన ఖజానాన్ని మనం పొందమన్నారు అనే సందేశాన్ని మీ పాటలో ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీను డిఆర్కే గారు సిద్ధంగా ఉంటే పాట పాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీను డిఆర్కే గారు. జై బాబా. జై బాబా షాప్ లో ఉన్నాను, వేరే వాళ్ళకి ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ బాబా. తర్వాత సారు కోటేశ్వరరావు సారు సంకేతం చేసిందిగా కోరుతున్నాను. జై బాబా కోటేశ్వరరావు గారు. జై బాబా సార్. జై బాబా సార్. చేయండి సార్. అవతార్ మెహర్ బాబా కీ జై. చూడ చక్కని వాడా, చూపు కందని వాడా, నీ చూపు మాపైనే రేపు మాపును చూపు. ఎవాడనున్నావో ఎందు దాగున్నావో, కనలేక మనలేక కలిసిపోతున్నాము. చూడ చక్కని వాడా, చూపు కందని వాడా, నీ చూపు మాపైనే రేపు మాపును చూపు. ఎవాడనున్నావో ఎందు దాగున్నావో, కనలేక మనలేక కలిసిపోతున్నాము. ఏమిటో ఈ మాయా ఎరుగలేకున్నాము, మరిచిపోవుదమన్నా మా వల్ల కాదాయే. ఏమిటో ఈ మాయా ఎరుగలేకున్నాము, మరిచిపోవుదమన్నా మా వల్ల కాదాయే. ఒకసారి నిన్ను చూసి కన్ను మూయుదమన్నా, ఒకసారి నిన్ను చూసి కన్ను మూయుదమన్నా, నీకు దయరాదాయే మము కావరావాయే, నీకు దయరాదాయే మము కావరాదాయే. చూడ చక్కని వాడా, చూపు కందని వాడా, నీ చూపు మాపైనే రేపు మాపును చూపు. ఎవాడనున్నావో ఎందు దాగున్నావో, కనలేక మనలేక కలిసిపోతున్నాము. నేనున్న తావులో నీవుండనన్నావు, నీవున్న తావుకు మేమెటులా రాగలము. నేనున్న తావులో నీవుండనన్నావు, నీవున్న తావుకు మేమెటులా రాగలము. మనసున్న మనుషులము మాయకు బందీలము, మనసున్న మనుషులము మాయకు బందీలము. మా మనసు ఓదార్చి నీదరికి చేర్చుమా, మా మనసు ఓదార్చి నీదరికి చేర్చుమా. చూడ చక్కని వాడా, చూపు కందని వాడా, నీ చూపు మా పైనే రేపు మాపును చూపు. ఏ వాడనున్నావో ఎందు ఉన్నావో, కనలేక మనలేక కలిసిపోతున్నాము.
నిన్ను బసి మనలేము, నీ జాడ కనలేము, హృదయావేదనతోటి వెతుకుచుంటిమి మేము. నిన్ను బాసి మనలేము, నీ జాడ కనలేము, హృదయావేదనతోటి వెతుకుచుంటిమి మేము. నీ నజరు లేనిదే అది జరగనేరదు, నీ నజరు లేనిదే అది జరగనేరదు. మా హృదయ సీమలలో మాకు దర్శనమీవా, మా హృదయ సీమలలో మాకు దర్శనమీవా. చూడ చక్కని వాడా, చూపు కందని వాడా, నీ చూపు మా పైనే రేపు మాపును చూపు. ఏ వాడనున్నావో, ఎందు దాగున్నావో, కనలేక మనలేక కలిసిపోతున్నాము, కనలేక మనలేక కలిసిపోతున్నాము, కనలేక మనలేక కలిసిపోతున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. బాబా నజర్ గురించి మీరు చక్కని సంకేతం చేశారు. ఆ సంకేతం స్టార్టింగే చూడ చక్కని వాడా, చూపులకు అందని వాడా అని అద్భుతమైనటువంటి స్టార్టింగ్ తో పల్లవితో ఉంది. మీరు గానం చేసినందుకు మీకు ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మాలతి మేడం గారు బాబా వారి సంకేతం చేయవలసిందిగా కోరుచున్నాను. జై బాబా అమ్మ మాలతి మేడం గారు. జై బాబా. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. మెహర్ బాబాకి జై. నీయదీయునుడనైనానయ, నీయదీయునుడనైనానయ, నేను నేనను భావమేదో భ్రమల దూరం కాగా, నేను నేనను భావమేదో భ్రమల దూరం కాగా, నీయదీయునుడనైనానయ. బాల్యమునంతా గడిచినాక, బంధములలో మిగిలినాక, బాల్యమునంతా గడిచినాక, బంధములలో మిగిలినాక, అర్ధ జీవితమే వ్యర్థమే, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామమున చింతిందాక, పరమ నిరుగకని ప్రస్తుతించాక, పరమ నిరుగకని ప్రస్తుతించాక, నీయదీయునుడనైనానయ. అహంకారం మదను తప్పి అంధకారం కనులగప్పి, అహంకారం అదను తప్పి అంధకారం కనులగప్పి, చరమదశనాకు చేరువైనాక, నీదు చరణమున చేతి కందాక, చరమదశనాకు చేరువైనాక, నీదు చరణమున చేతి కందాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, నీయదీయునుడనైనానయ, నీయదీయునుడనైనానయ. ప్రేమతో రగిలిపోవగ, మోహమీతో తొలగిపోవగ, ప్రేమతో రగిలిపోవగ, మోహమేదో తొలగిపోవగ, క్షణము నిన్ను మరచి గడిచిపోనప్పుడు, స్మరణ జీవితమే
గడుచుచున్నప్పుడు క్షణము నిన్ను మరచి గడిచిపోనప్పుడు స్మరణ జీవితమే గడుచుచున్నప్పుడు సర్వమే నీవు సాకుచున్నప్పుడు సర్వమే నీవు సాకుచున్నప్పుడు నీ అధీనుడనే నాన్నయ్య నీ అధీనుడనే నాన్నయ్య నీవు నీ తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నిండు ప్రేమిదలు నిలిచిపోయాక నిండు ప్రేమిదలు నిలిచిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక మీరు మీరను చూ తెల్లడిల్లాక మీరు మీరను చూ తెల్లడిల్లాక నీ అధీనుడనే నాన్నయ్య నేనను బామ మీద ప్రేమల దూరం కాగా నేనను బామ మీద ప్రేమల దూరం కాగా నీ అధీనుడనే నాన్నయ్య నీ అధీనుడనే నాన్నయ్య. జై బాబా. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. జై బాబమ్మ, మీరు చక్కటి సంకేతం చేశారమ్మా. స్మరణే జీవితం అని చెప్పారు. మనం అందరం కూడా బాబాను ప్రేమిస్తున్నప్పుడు మెహర్ 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 అని స్మరణ మించింది లేదనే సందేశాన్ని నిండు హృదయంతో స్మరించాలని మీరు సందేశాన్ని ఈ పాటలో ఇచ్చారమ్మా. మీకు ధన్యవాదాలు. తర్వాత శ్రీకుమార్, జై బాబమ్మ. తర్వాత శ్రీకుమార్ గారు పాటకు సిద్ధంగా ఉండాలి. నేను మ్యాటర్ చదివిన తర్వాత ఇక్కడ బాబా అంటున్నారండి, అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది, నా దృష్టికి వచ్చింది. అక్కడ ఏమిటంటే, అక్కడ ఒక చనిపోయిందనుకున్న ఒక చిన్న పిల్ల తిరిగి ప్రాణం పోసుకుందని నాకు చెప్పారన్నారు. నేను సతారాలో జూలై నెలలో ఉండగా సాధు రామ్దాస్ అనే వ్యక్తి నా దర్శనార్థం వచ్చాడు. అతని గురువు గారి ఆదేశాల మేరకు అతను నా దర్శనార్థం వచ్చాడు. ఆ సమయంలో నేను ఏకాంతవాసంలో ఉన్నందువల్ల అతడు నన్ను నేరుగా చూడకుండా ఒక కిటికీ ద్వారా చూసేందుకు అనుమతించాను. ఆ తర్వాత అతడు ఇక్కడి నుండి నాసిక్ వెళ్లాల్సి ఉంది, కానీ అతడు నాసిక్ వెళ్ళలేదని ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ ప్రేమికుడైన కేశవనారాయణ నిగము నాకు తెలియజేశారు. సాధువు రామ్దాస్ కు నన్ను కిటికీలోంచి చూసినప్పుడు అతనికి రాముడు, కృష్ణుడు, శివుని రూపాల్లో నా దర్శనం అయిందని సాధువు రామ్దాస్ చెప్పాడన్నారు. తర్వాత ఇప్పుడు శ్రీకుమార్ గారు మీరు ఒక సంకేతం చేస్తున్నా కూర్చున్నానండి. జై బాబా. జై బాబా. జై బాబా. పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట పాడవే 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 కోయిలా చిగురు మేతలు మాని చింతించదేలనే చిగురు మేతలు మాని చింతించదేలనే పొగులకే రగులకే పొదరిండ్ల దూరకే దిగులు మానవేసకి పగులునే హృదయము పగలెల్ల నేడు నీ
పాటలే విననైతి పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట ఏనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే నానాత్వభావమిల నా సమనరింపగా పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చెనే దొరమెహరాఖ్యుడై ధర సంచరించెనే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే ప్రేమ హృదయమే నీదు ప్రియుని మందిరమే ప్రేమతో సేవించి ప్రియనిలో చేరవే ప్రేమతో సేవించి ప్రియనిలో చేరవే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికీ. జై బాబా సార్. శ్రీకుమార్ గారు మీరు చక్కటి సంకేతం చేశారు. పాడవే పాడవే కోయిల ప్రేమావతారుడే అని గత అవతారంలో శ్రీకృష్ణుడిగా వచ్చారు. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చెప్పారు? నేను మెహరబాబాకు వచ్చాను, ప్రేమ స్వరూపుడు అని చెప్పారు. ఆ సందేశాన్ని మీరు ఇచ్చారు. ఈ పాట చాలా మంది బాబాల వరుస పాడుతూ ఉంటారు. ఆ పాట మీరు పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ ఉమారాణి మేడం గారు సిద్ధంగా ఉండాలమ్మా సంకేతం చేయడానికి. సరే బాబా ఇప్పుడు ఏం చెప్పారంటే, నేను ఆయనకి రాముడిగా, కృష్ణుడిగా, శివునిగా కిటికీలోంచి దర్శనం ఇచ్చాను. అయితే అతనికి నేను ఆ 3 రూపాల్లో కనిపించి ఉండవచ్చేమో, కానీ ఈ మహత్యం గురించి నాకేమీ తెలియదు అన్నారు బాబా. అలాగే ఈ అంశానికి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత లేదని బాబా అన్నారు. ఆ దరిమిల రామదాసు నా నామవ్యాప్తికి పూనుకున్నాడు అన్నారు. తొలుతగా 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు అని తర్వాత విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు ఉమారాణి మేడం గారు బాబా వారి సంకేతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మేడం. జై బాబా అండి మేడం గారు. ఒక్క నిమిషం అండి, కొంచెం ఓకేమ్మా. ఓకేమ్మా చేస్తారమ్మా. జై బాబా. ఒక్క నిమిషం అండి. ఓకే అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నిన్ను చూడని వత్తును, పరుగున నగరుకి నే వత్తును. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నిన్ను చూడని వత్తును, పరుగున నగరుకి నే వత్తును, మెహరాబాదుకి నే వత్తును. ప్రియమైన మామణి గోహేర్ మెహూరు, ప్రియమైన మామణి మెహరామణి జా
మెహరు ప్రియమైన మామణి మెహరు సహోదరి బాబాతో సమయము గడిపేటి వేళ బాబా చిరునవ్వు ప్రేమతో అందించు వేళ మెహరుకి నా గోడు వినిపించవమ్మా ప్రభువుకి నా మనవి నెరిగించమమ్మా ప్రతిరోజు నీ స్మరణతో బాబా నిన్ను చూడనే వత్తును పరుగున మెహరాబాదుకి నీ వత్తును బాబాని చూడక నేనుండలేను ఏ కొద్ది విరహము భరించలేను బాబాని చూడక నేనుండలేను ఈ కొద్ది ఎడబాటు నోపగలేను ఏ పాటి వ్యధను నోపగలేను స్పృశించ పాదాలు నేనాగలేను స్పృశించ పాదాలు నేనాగలేను నేను నా బాధ వివరంగా వినిపించలేను మెహరా నిన్ను నమ్మి నా వినతి ముందుంచి తినిగా మెహరుకి నా గోడు వినిపించవమ్మా ప్రభువుకి నా వినతి నెరిగించవమ్మా ప్రతిరోజు స్మరణతో బాబా నిన్ను చేరని వత్తును పరుగున మెహరాబాదుకి నే వత్తును మండలిని గాని వినిపించుకోడా మండలిని గాని వినిపించుకోడా ప్రేమికుల వినతులేవి వినిపించుకోడా దయతో దర్శనము నీయగలేడా మెహరు కరుణాలవాల దయగలవాడివని బిరుదేలనమ్యా దయగలవాడివని పేరేలనయ్యా అడగవే ఓ చెల్లి మణిజా సహోదరి అడగవే అన్నను మణిజాయిరాని ప్రతిరోజు నీ స్మరణతో బాబా నిన్ను చూడని వత్తును మెహరాబాదుకి పరుగున నీ వత్తును ప్రతిరోజు నీ స్మరణతో బాబా నిన్ను చూడని వత్తును బాబా నిన్ను చూడని వత్తును జై బాబా అండి. సారీ, అక్కడక్కడ కొద్దిగా రాగం తప్పింది. జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. అందరికి జై బాబా అండి. జై బాబా అమ్మ. రాగం తప్పడం కాదమ్మా, ఈ కీర్తన వింటే ఎంతో దుఃఖం కలిగిందమ్మా. ఆనందమైన దుఃఖం. చాలా చక్కగా వినిపించారు. మణిజా మేడంని, మెహరా మేడంని మీ వాళ్ళు బాబాకు వినవించండి మా మనవి అనడం చాలా బాగుందమ్మా. చక్కగా సంకీర్తన చేశారు. తర్వాత తొలుతగా 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు రామదాసు. తర్వాత ఒక మారుమూల గ్రామంలో భగవంతుని గురించి చెప్పేందుకు వెళ్ళాడు. ఆ ఊరి వారికి మెహరబాబా గురించి వారి చేత బాబా భగవంతుడిని నమ్మించడం అంత సులువైన విషయం కాదని కేశవనారాయణకి తన లేఖలో చెప్పారటండి. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా జూమ్ యూజర్ అని ఉంది. ఎవరండి సార్? జై బాబా సార్ ప్లీజ్. జూమ్ యూజర్ ఎవరండి? జై బాబా సార్. జై బాబా. ఎవరమ్మా మీరు?
సిద్ధలక్ష్మి. మేడం మీరు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే నా భాగ్యము, మెహరీషుడవు నీ స్మరణయే నా భాగ్యము. నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే నా భాగ్యము, మెహరీషుడవు నీ స్మరణయే నా భాగ్యము. ధర్మము లోపించు తరి ధరణి నవతరించావు, మాయలో మగ్గిన మనుజుల మేలు కొలుపనించావు. ధర్మము లోపించు తరి ధరణి నవతరించావు, మాయలో మగ్గిన మనుజుల మేలు కొలుపనించావు. సాధు జనుల సంస్కరించి దివ్య ప్రేమ పంచావు, సాధు జనుల సంస్కరించి దివ్య ప్రేమ పంచావు. ఆధ్యాత్మిక జీవితమును ఆచరించి చూపావు, నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే నా భాగ్యము, మెహరీషుడవు నీ స్మరణయే నా భాగ్యము. ప్రేమ లేని తావు నీకు నెలవు కాదనన్నావు, ప్రేమించే ప్రతి హృదయమే ఆలయమని అన్నావు. ప్రేమ లేని తావు నీకు నెలవు కాదనన్నావు, ప్రేమించే హృదయమే నీ ఆలయమని అన్నావు. దేవుని ప్రేమించు రీతి బహుసులువుగా తెలిపావు, దేవుని ప్రేమించు రీతి బహుసులువుగా తెలిపావు. దేవుని కొరకే బ్రతికి మరణించమన్నావు, నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే మా భాగ్యము, మెహరీషుడవు నీ స్మరణయే మా భాగ్యము. పూమాలలు హారతులు ప్రేమకు చిహ్నములు కావు, డాంబిక పూజలు ఎదలో ప్రేమను స్పృశించలేవు. పూమాలలు హారతులు ప్రేమకు చిహ్నములు కావు, డాంబిక పూజలు ఎదలో ప్రేమను స్పృశించలేవు. నీ సూక్తులే మా బాటలు శ్రీ మెహరు బాబా, నీ సూక్తులు మా బాటలు శ్రీ మెహరు బాబా. ఆచరించు శక్తి నొసగున అంతరాత్మ, నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే నా భాగ్యము, మెహరీషుడవు నీ స్మరణయే నా భాగ్యము. మస్తుల రక్షణ చేసి దీనజనుల సేవించి, కుష్టు కుంటి రోగులకు దైవ దక్షిణములనిచ్చి. మస్తుల రక్షణ చేసి దీనజనుల సేవించి, కుష్టు కుంటి రోగులకు దేవ దక్షిణములనిచ్చి. కులమత భేదములు లేక దేశ విదేశములు తిరిగి, నీ ప్రేమయే నీ మతమనే తత్వము నెరిగించినావు. నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములు, పరమేశుడవు నీ సేవయే నా భాగ్యము, మెహరీషుడవు నీ సేవయే నా భాగ్యము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. మీకు కూడా జై బాబా సార్.
జయబాబా మేడం, మీరు చక్కగా సంకేతం చేశారు. తర్వాత అరుణారవింద్ర మేడం గారు సిద్ధంగా ఉండాలమ్మా. ఇప్పుడు బాబా మీ పాటలో పూజలు పూలమాలలతో కాకుండా ఆయనని ప్రేమతో, ఆయన ప్రేమ అలాంటిదన్నమాట. నీ ప్రేమ ఒక్కటే నిలుపును ఈ జగములను, అంటే ఎంత గొప్పదో బాబా వారి ప్రేమ, సృష్టికర్త ప్రేమ అర్థం చేసుకోమనే సందేశాన్ని గీతం ఇచ్చారమ్మా. మీకు ధన్యవాదాలు చక్కగా గానం చేసినందుకు. తర్వాత 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు రామదాసు. ఆ తర్వాత ఒక మారుమూల గ్రామంలో భగవంతుడి గురించి చెప్పేందుకు వెళ్ళాడు. ఆ ఊరి వారికి మెహర్ బాబా గురించి చెప్పి వారి చేత బాబా భగవంతుడని నమ్మించినంత సులువైన విషయం కాదని కేశవనారాయణ గంగ తన లేఖలో చెప్పాడు. ఇందాక కూడా చెప్పాం. కష్టాల్లో అందరూ భగవంతుడిని స్మరిస్తారు, కానీ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్మరించడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు జయబాబా అండి. ఇప్పుడు అరుణారవింద్ర మేడం గారు బాబా వారి సంకేతం చేసిన కోరుతున్నానమ్మా. జయబాబా మేడం. అరుణ గారు లేరండి. ఓకే మేడం. తర్వాత జయశ్రీ మేడం గారు ఒక బాబా వారి సంకేతం చేసిన కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. జై బాబా. జై బాబా సార్. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించునురా, అనుభవించుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చొని, ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా, నిజము తెలియుమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడగంట నిలిచే భాగ్యమే 10 మందికో. అవనిలో అవతారు రాక తెలియువారే కొందరో, తెలిసియు కడగంట నిలిచే
భాగ్యమే 10 మందికో కోటికొకడు తెలియునేమో కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియో అతడే మెహరనియో ప్రేమమూర్తి మెహరు బాబా దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా అందరికీ జై. జై బాబా అమ్మ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్దలు చెప్పేవారు స్కూల్కి వెళ్ళి రావటం కాదు అక్కడ ఏదైనా నేర్చుకోవాలని చెప్పేవారండి. అలాగే బాబా ఆ ప్రేమమూర్తి నామాన్ని చేయమని ఆయనే చెప్పారండి స్వయంగా. ఆ నామం ఎంత గొప్పదో మా జీవితాంతం మనం అందరూ ఎలా స్మరణ చేయాలో ఆ కీర్తనని బాబ్జీ గారు రాశారు. మీరు చక్కగా ఆలపించారమ్మా, మీకు ధన్యవాదాలమ్మా. జీ బాబా. ఇప్పుడు బాలరాజు గారు సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సంకీర్తన చేయండి బాలరాజు గారు. జై బాబా. టైం అయిపోతుంది, మీరు సంకీర్తన చేయండి. మీకు మీ పాటకు చక్కగా టైం ఉంది, చేయండి. జై బాబా. బాలరాజు గారు బాబా. జై. శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా భువన మోహనం పరమ పావనం భవ విమోచనం శోకనాశనం సుజనరంజనం కలుషభంజనం ప్రేమ బోధనం నిరతమాశ్రయే శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా మోక్ష కారణం జన్మభూషణం ఆత్మపోషణం దురిత శోషణం ప్రేమ పూరణం కామమారణం మౌన భాషణం నిరతమాశ్రయే శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా శీతజనాశ్రయం మత సమన్వయం చరణరాలయం హృదయ నిర్భయం ఫల సముచ్చయం నత జనప్రియం పూర్వపరాన్వయం నిరతమాశ్రయే శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా అభయదాయకం ప్రణయ సాయకం హృదయ బంధకం కిల్బిషాంతకం త్రిజగతారకం జ్ఞానదీపకం తపస్మితాంతకం నిరతమాశ్రయే శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా అరుణ నీరజం శుభకళావ్రజం చరితభేషణం గతచరారుజం క్షీరజం అమరభూమికం తప పదాంబుజం నిరతమాశ్రయే శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా శరణమివయ్యా మెహరు తిరిగి రావయ్యా తిరిగి రావయ్యా మెహరు శరణమివయ్యా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై బాబా అండి. బాలరాజు గారు మీరు చక్కగా బాబా వారి సంకీర్తన చేశారు. ఇందాకడ సులోచన మేడం గారు నాకు ఎవరో చెప్పారు మ్యూట్ చేసుకోండి అని. నేను ఒకసారి మర్చిపోతున్నా, క్షమించాలి. నేను అది నోట్ చేసుకుంటానమ్మా. మీకు ధన్యవాదాలు. బాలరాజు గారు మీరు సంకీర్తన చేసిన దాంట్లో అభయదాయక అన్నారు. ఆయన అభయం ఇచ్చారు కాబట్టి మనం ప్రేమలోకి వచ్చామండి. అలాగే మత సమన్వయం. బాబా ఐ హావ్ నాట్ రిలీజియన్, ఆల్ రిలియన్స్ ఆర్ బిలాంగ్స్ టు అని చెప్పారు. నేను ఏ మతానికి చెందను, అన్ని మతాలు నావి, నాది ప్రేమ మతం అని చెప్పి బాబా చెప్పారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 54 నిమిషాలు అయిపోయిందండి. అప్పుడు మా ఛానల్లో ఉన్నటువంటి ఉమా కురివెళ్ళ మేడం గారు బాబా వారికి హారతి ఇవ్వాలని నేను వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారి బాబా వారికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా.
జై బాబా అండి. మీరు ఒక్కసారి మౌనం వహించేసి వెంటనే హారతికి వెళ్ళిపోండమ్మా. జై బాబా. అలాగే ఒక నిమిషం అండి. ఓకేనమ్మా. సరే జై ఒక బాబా. నిమిషం మౌనం అండి. అవునమ్మా. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। मुच्चाला हारती मेहरु बाबकु मोक्ष प्रदातकु मनसे मंगला हारती मुच्चाला हारती चंदुरुनी बोलू मुख कमलमुनकु వేదవేజుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహన గుణకు ముచ్చాల హారతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనసున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి ముచ్చాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేరు బాబకు ముచ్చాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి। అవతార్ మెహర్ బాబా की జై। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. మీరు చక్కగా మాకు బాబా వారికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముగించడానికి మీరు చక్కగా హారతిని ఇచ్చారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. ఈ రోజు కార్యక్రమాల్లో మరి పద్మావతి మేడం గారికి పాడే అవకాశం బాబా మరి వారు పాడలేకపోయినందుకు బాధగా ఉంది. మరియు అరుణ రవీంద్ర మేడం గారు మా గురువు గారు కూడా ఈ రోజు పాట పాడలేదు. కానీ బాబా వారే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అరుణ మేడం గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున పాల్గొన్నటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. ఎక్కువ టైము అయిపోతుందనే ఉద్దేశం అందరికీ ఛాన్స్ వచ్చింది. ఒక ప్రకాశం గారు ఒక ఆయన పాడలేదు, ఆయన మళ్ళీ రాలేదు. శ్రీని గారు తర్వాత ఇప్పుడు పాడుతామన్నారు, కానీ సమయం అయిపోయింది కాబట్టి అందరికీ ఏదైనా పొరపాటు ఏమైనా ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా, అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికి.